తెలంగాణలో బీజేపీకి కొత్త సారథి రాబోతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో పార్టీ పగ్గాలు కొత్త నేత చేపట్టబోతున్నారు. ఆ కొత్త కమల దళపతి ఎవరో తెలియకపోయినా, ఢిల్లీ పెద్దలు క్లారిటీ ఇవ్వకపోయినా పలువురి పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. కొత్త అధ్యక్షుడు ఎవరన్నది ముఖ్య నేతల్లో పెద్దగా చర్చ లేకపోయినా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న కామెంట్స్ మాత్రం చర్చగా మారుతున్నాయి. పార్టీ వేదికపై చెప్పాల్సిన మాటలను మీడియా ముఖంగా బయటపెడుతున్నారు రాజాసింగ్. ఈ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే తీరుపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నా బండి సంజయ్ తప్పితే ఇంకెవరూ స్పందించే పరిస్థితి లేదు. గత ఎన్నికలకు ముందు రాజాసింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఢిల్లీ బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పీడీ యాక్ట్ పెట్టడంతో జైలుకు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇస్తుందా లేదా అన్న చర్చ నడుమ చివరి క్షణంలో రాజాసింగ్ గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకుని గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతకు 5 ఏళ్ల ముందు రాజాసింగ్ ఒక్కడే బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత ఉప ఎన్నికల్లో రఘునందన్, ఈటల రాజేందర్ బీజేపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఒకే ఒక్కడుగా రాజాసింగ్పై పడిన ముద్ర అలాగే ఉంది. కరుడుగట్టిన బీజేపీ హిందుత్వవాదుల్లో రాజాసింగ్కు బలమైన మద్దతుంది. కానీ తెలంగాణ బీజేపీ నేతల్లో కొందరు పెద్దలతో సఖ్యత లేదన్నది బహిరంగ రహస్యం. అందువల్లే రాజాసింగ్ను పక్కన పెడతారని విమర్శలున్నాయి. ఈ మధ్యకాలంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై తన అభిప్రాయాలు మీడియా ముఖంగా కుండబద్దలు కొడుతున్నారు రాజాసింగ్. అధ్యక్షుడి నియామకంలో రాష్ట్ర కమిటీ ప్రమేయం ఉండొద్దన్నది ఎమ్మెల్యే వాదన. అలా చేస్తే రబ్బర్ స్టాంప్ అయిపోతుందన్నది రాజాసింగ్ విమర్శ. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన వారు సొంత గ్రూపులు తయారు చేసి పార్టీకి నష్టం చేశారని ఆరోపించారు. బీజేపీ కోసం అంకితభావంతో పనిచేసి జైలుకు వెళ్లిన కార్యకర్తలు, నేతలను పక్కన పెట్టారన్నది రాజాసింగ్ ఆరోపణ. అంతేకాదు, ప్రస్తుతం పార్టీలో మంచి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేతులు కట్టి పక్కన పడేశారని మండిపడ్డారు. ఇలాంటి నేతలకు స్వేచ్ఛ ఇస్తే రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు రాజాసింగ్. ఈ సందర్భంగా రాజాసింగ్ చేసిన కామెంట్స్ కూడా చర్చగా మారుతున్నాయి. కొత్త అధ్యక్షుడు సీఎంతో రహస్య సమావేశాలు పెట్టకుండా చూడాలన్నారు. బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అని, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా నిలబడటానికి వేదికగా ఉండాలని సూచించారు ఈ బీజేపీ ఎమ్మెల్యే. సీనియర్ నాయకులు, కార్యకర్తల మనసులో ఉన్న మాటలనే తాను బయట పెడుతున్నానని, ఇవే విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా మార్పు రాలేదని చెప్పారు. అందుకే ప్రజల దృష్టిలో పెడుతున్నట్లు తెలిపారు రాజాసింగ్. ఈ పరిణామాలు చూశాక బీజేపీలో రాజాసింగ్ మాట చెల్లుబాటు కావడం లేదా? బీజేపీ పెద్దలంటే ఎవరు, ఎవరితో రాజాసింగ్ మాట్లాడారు? కొత్త అధ్యక్షుడిపై తన వైఖరిని ఏ పెద్ద నేతల దగ్గర చెప్పారు? ఇదంతా సస్పెన్స్. బీజేపీలో బండి సంజయ్, రాజాసింగ్ మధ్య సాన్నిహిత్యం ఉంది. అందుకే రాజాసింగ్ ఏ అంశాన్ని ప్రస్తావించినా దానికి వెంటనే రియాక్ట్ అవుతారు సంజయ్. కానీ ఇద్దరు నేతల్లో ఎవరి పేరును ప్రస్తావించరు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య గ్యాప్ ఉందని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటాయి. ఇప్పుడు బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఎవరి పేరును సూచించారు? ఆ పేరు తెలిసే రాజాసింగ్ భగ్గుమన్నారా? బీజేపీ నేతల్లో ఎవరు సీఎంతో సన్నిహితంగా ఉన్నారు? ఎవరిని ఉద్దేశించి రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు? ఇంతకీ రాజాసింగ్ మనసులో ఎవరికి బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలని అనుకుంటున్నారు? ఇది కూడా చర్చే. బీజేపీలో క్రమశిక్షణ కఠినంగా ఉంటుందని చెప్తారు. క్రమశిక్షణ దాటితే ఆ శిక్ష ఎలా ఉంటుందో రాజాసింగ్కు తెలుసు. కానీ బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్న సమయంలోనూ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి అనే సింపతి రాజాసింగ్పై ఉంది. పైగా హిందూ ముద్ర బలంగా పాతుకుపోయింది. సంఘ్ పరివార్ క్షేత్రాల నుంచి ఫుల్ మార్క్స్ రాజాసింగ్పై ఉన్నాయి. ఆనాడు బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పుడు జనాల్లో ఏ విధంగా చర్చ జరిగిందో ఇప్పుడు రాజాసింగ్పై చర్యలు తీసుకుంటే ప్రజల కంటే హిందూ సంఘాల నుంచే ప్రతిఘటన ఎదురుకావచ్చనే వాదన ఉంది. అంతేకాదు, క్రమశిక్షణ కలిగిన బీజేపీలో ఈ విధంగా రాజాసింగ్ ఓపెన్గా విమర్శలు చేస్తున్నారంటే వెనుక రహస్య పెద్దల ఆశీస్సులు ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. అందుకే ధైర్యంగా కామెంట్స్ చేస్తున్నారని అనుకుంటున్నారు. మరి తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు వస్తారు? ఆ నియామకంపై రాజాసింగ్ అప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో కాలమే చెప్పాలి.
ఎస్, రాజాసింగ్ కామెంట్స్కి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్, రాజాసింగ్ కామెంట్స్ని ఎలా చూడాలి? ముఖ్యంగా కోట్ చేసినటువంటి కొన్ని విషయాలన్నీ కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. అంతర్గతంగా చర్చించుకొని పార్టీ పెద్దలకు చెప్పాల్సినటువంటి మాటలన్నింటినీ కూడా బయటికి చెప్తున్నారు అంటే తిరుగుబాటు బావుట ఎగరవేశారనా, లేకపోతే పర్టికులర్గా ఎస్ గతంలో ఉన్నటువంటి వారు లేకపోతే భవిష్యత్తులో రాబోయే వారు బీజేపీని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి సదుద్దేశమే తప్ప వేరేది ఏం కాదు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ని? మురళి, గుడ్ ఈవినింగ్. సో రాజాసింగ్ మాటల్లో చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీలో వర్గ పోరు నడుస్తోందా? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ఇంకా గ్రౌండ్ లో పుంజుకోకపోవడానికి గల కారణాలు ఏమిటి? సో ఇవన్నీ కూడా రాజాసింగ్ మాటల్లో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు రాజాసింగ్ ఈ మధ్య గతంలో కూడా ఎన్నికల కంటే ముందు కూడా రాజాసింగ్ ను భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన ఒక ముస్లిం మత ప్రవక్త పైన చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో రాజాసింగ్ ను బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో క్రమశిక్షణ పాటించడం లేదంటూ కూడా పార్టీ విధానాలకి దూరంగా ఉంటున్నారు, పట్టించుకోవడం లేదంటూ కూడా రాజాసింగ్ ని భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసినటువంటి క్రమం. సో ఇట్లా నేపథ్యంలో ఆ తర్వాత కూడా కొంతకాలం మౌనంగా ఉన్నా కానీ అప్పుడప్పుడు రాజాసింగ్ చర్చలోకి వస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో గత 3-4 రోజుల కింద కూడా రాజాసింగ్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 1+4 సెక్యూరిటీని కూడా కేటాయించడం జరిగింది ప్రభుత్వం. బట్ దాన్ని రాజాసింగ్ నిరాకరించడం జరిగింది. నా గల్లీలో ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తిరగవు, నాకు లైసెన్స్ వెపన్ కావాలంటూ గతంలో పెట్టినటువంటి ఏదైతే అర్జీ ఉందో దాన్ని మళ్ళీ పునః పరిశీలించాలంటూ కూడా రాజాసింగ్ కోరుకోవడం జరిగింది. అయితే ఆ చర్చ అట్లా ఉండగానే ఇప్పుడు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ భారతీయ జనతా పార్టీ మొత్తాన్ని కూడా ప్రశ్నార్థకంలో పెట్టింది. సో అంటే నాలుగు గోడల మధ్య మాట్లాడేటువంటి మాటలు, 4 గోడల మధ్యలో ఉండాల్సినటువంటి పంచాయతీ ఈరోజు మీడియా ముఖంగా రాజాసింగ్ చెప్పడం నిజానికి సంచలనంగా మారింది. ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో ఇక తొందరలోనే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారంటూ కూడా రకరకాల పేర్లు వినిపించాయి. సో దాంట్లో చాలా పేర్లు వినిపించాయి. కిషన్ రెడ్డి పదవి కాలం అయిపోయిన తర్వాత గతంలో బండి సంజయ్ తీసేసిన తర్వాత కూడా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఇక తొందరలో ఈటెల రాజేందర్ ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయబోతున్నారు. అది ఆల్మోస్ట్ డిక్లేర్ అయింది, అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సింది ఉంది అన్నటువంటి అంశం కూడా ఒకటి ప్రధానంగా చర్చలోకి వచ్చింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ స్టేట్ కమిటీ అధ్యక్షుడు ఎంపిక చేస్తోందా, సెంట్రల్ కమిటీ అధ్యక్షుని ఎంపిక చేస్తోందా? ఒకవేళ స్టేట్ కమిటీ ఎంపిక చేస్తే గనక ఖచ్చితంగా మళ్ళీ రబ్బర్ స్టాంప్ అవుతుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో. సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు చేస్తే గనక ఖచ్చితంగా పార్టీకి పగ్గాలు ఇచ్చినట్టు అవుతుంది. అట్ ది సేమ్ టైం అంటే పాత ఏదైతే స్టఫ్ ఉందో, అంటే పాత సామాన్ ఏదైతే ఉందో, అంటే సీనియర్ నాయకత్వం ఏదైతే ఉందో, అంటే కొంతమందిని టార్గెట్ చేసినట్టు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వెరీ సీనియర్స్ అందరినీ కూడా రాజాసింగ్ టార్గెట్ చేసి మాట్లాడి స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, సో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి. ది సేమ్ టైం ఇచ్చినటువంటి ఎంపీలకు ఎమ్మెల్యేలకు పూర్తి ఫ్రీడమ్ ఇస్తే గనక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నది రాజాసింగ్ చేసినటువంటి కామెంట్. అయితే కామెంట్స్ ఎవరైనా చేయొచ్చు, ఇది కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తూనే ఉంటాం, వాళ్ళకి అంతర్గత స్వాతంత్రం ఎక్కువగా ఉంటుంది. బట్ భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సో ఏదైనా కానీ ఒక ఖచ్చితమైనటువంటి అంటే ఒక సిద్ధాంతాలతోటే వెళ్తా ఉంటారు. సో ఇట్లా నేపథ్యంలో రాజాసింగ్ పార్టీని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ మాత్రం చాలా సంచలనంగా మారాయి. నేను చెప్పే మాటలు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, కాకపోతే సీనియర్ నేతలు ఎవరైతున్నారో, కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలనే ఈ రోజు నేను బయట పెడుతున్నానని చెప్పేసి రాజాసింగ్ చేసినటువంటి కామెంట్. సరే, ఒకవేళ ఆయన మనసులో ఉండొచ్చు, కార్యకర్తల మనసులో కూడా ఉండొచ్చు. ఈవెన్ బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులు, సీనియర్ కార్యకర్తలు, హార్డ్ కోర్ కార్యకర్తలంతా కూడా చాలా వరకు నిరాశ చెందారు. ఎందుకంటే పార్టీ అప్పుడప్పుడే పైకి లేస్తున్నటువంటి క్రమంలో సో ఒక్కసారిగా అధ్యక్షుల మార్పు తర్వాత భారతీయ జనతా పార్టీ చాలా గ్రాఫ్ మారిపోయింది. ఈవెన్ బీసీసీఎం చేస్తా అన్నా కానీ భారతీయ జనతా పార్టీని ఎవరు పెద్దగా నమ్మలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో బీజేపీ నాయకుడిని కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి బీజేపీ నాయకుడు ఇచ్చారు, బీసీ అభ్యర్థికి ఎవరికి ఇవ్వలేదు. సో ఇవన్నీ చూసినటువంటి క్రమంలో తెలంగాణలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే గనక ఖచ్చితంగా రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది అటు మరి ముఖ్యంగా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్. సో ఇట్లాంటి నేపథ్యంలో రాజాసింగ్ ఈ కామెంట్స్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా పెద్దగా స్పందించడం లేదు. గతంలో రాజాసింగ్ సస్పెండ్ అయినప్పుడు ఒకరిద్దరు నేతలు స్పందించినా గానీ, అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీలో రకరకాల గ్రూపులు ఉన్నాయన్నది, అంటే ఒక 3-4 వర్గాలు ఉన్నాయన్నది బయటకు ఉన్నటువంటి టాక్. కిషన్ రెడ్డి వర్గం అంటూ ఒకటి, అటు ధర్మపురి అరవింద్ వర్గం అంటూ ఒకటి, రఘునందన్ వర్గం అంటూ ఒకటి, ఇటు ఈటల రాజేందర్ కొత్తగా పార్టీలోకి వచ్చారు, ఈటల రాజేందర్ వర్గం అంటూ ఒకటి. సో ఇట్లా రకరకాల వర్గాలు ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీలో అది ఎక్కువైపోయి, వర్గపోరు ఎక్కువైపోయి పార్టీ ఎదుగుదలకు తోడ్పడట్లేదు అన్నది
ఇటు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్. సో ఇట్లాంటి నేపథ్యంలో బీజేపీలో ఇప్పుడు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్ పార్టీలో మాత్రం చాలా సంచలనంగా మారాయని చెప్పాలి. సో ఇప్పుడు అంటే ఇక్కడ ఈటల రాజేందరే అధ్యక్షుడిగా రాబోతున్నారా, సెంట్రల్ కమిటీ ఎవరిని నిర్ణయించబోతోంది, లేదంటే స్టేట్ కమిటీ ఇంకెవరైనా పేరు సూచించారా? స్టేట్ కమిటీ పేరును సూచిస్తే గనక ఆ స్టేట్ కమిటీ నుంచి ఖచ్చితంగా కిషన్ రెడ్డి హస్తం ఉంటుంది. సో రాజాసింగ్ మాటలు కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారని కొంత అంతర్భాగంగా నర్మగర్భంగా చెప్తున్నట్టు తెలుస్తున్నటువంటి అంశాలు. సో కిషన్ రెడ్డికి రాజాసింగ్ కు మధ్య కొంత డిస్టెన్స్ ఉంది, వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు అంటుంది అన్నటువంటి ఒక వార్త కూడా భారతీయ జనతా పార్టీలో ప్రధానంగా ఉంది. అండ్ మోరోవర్ ఇక్కడ రాజాసింగ్ చేసినటువంటి ఈ కామెంట్స్ అధ్యక్ష మార్పు తర్వాత గతంలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మురళి, ఎప్పుడైతే అధ్యక్ష మార్పు జరిగిందో ఒకనొక వేదిక పైన అప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి మార్చిన తర్వాత బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. పగ్గాలు అప్పచెప్పినటువంటి క్రమంలో బండి సంజయ్ కిషన్ రెడ్డి ఉన్నటువంటి వేదిక పైన ఇటు భారతీయ జనతా పార్టీ వేదిక పైన ఒక భారీ బహిరంగ సభలో ఈ అధ్యక్షునైనా సరిగ్గా పనిచేయనివ్వండి, ఇతన్నైనా పనిచేయనియండి, కొత్త అధ్యక్షునైనా పనిచేయనియండి అంటూ ఆ రోజు బండి సంజయ్ చాలా సీరియస్ కామెంట్ చేయడం జరిగింది. అంటే అటు బండి సంజయ్ ని ఎవరు పనిచేయనీయలేదు అన్నది ప్రధానమైనటువంటి చర్చ. ఆ చర్చలో అప్పుడు రాజాసింగ్ కూడా ఆయన కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఈవెన్ రాజాసింగ్ విషయంలో కూడా బండి సంజయ్ రెస్పాండ్ అవుతూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం ఉంటుంది. కరుడు గట్టిన హిందుత్వవాదులుగా వీళ్ళకి ఒక పేరు కూడా ఉంది. ఖచ్చితంగా సాన్నిహిత్యం మాత్రం ఉంది. బట్ ఇప్పుడు ఈ అంశం పైన అంటే రాజాసింగ్ చేసినటువంటి అంశం పైన అధ్యక్ష మార్పు జరుగుతున్నటువంటి క్రమంలో ఎవరిని సిఫార్సు చేస్తున్నారు? కిషన్ రెడ్డి ఏమైనా ఇంటర్ఫియర్ అయి స్టేట్ కమిటీ నుంచి అధ్యక్ష మార్పు ఏమైనా చేయబోతున్నారా, లేదంటే సెంట్రల్ కమిటీ నిర్ణయించబోతుందా? ఒకవేళ స్టేట్ కమిటీ నిర్ణయిస్తే కనుక ఖచ్చితంగా రబ్బర్ స్టాంప్ అవుతుంది. మరి ముఖ్యంగా ఇందులో ఇంకొక కామెంట్ కూడా రాజాసింగ్ మాటల్లో చూడాలి. అధ్యక్షుడైన తర్వాత ముఖ్యమంత్రితో రహస్య భేటీలు, రహస్య సమావేశాలు జరపకూడదు అని రాజాసింగ్ చేసినటువంటి కామెంట్. అంటే ఇప్పుడున్న అధ్యక్షుడు ముఖ్యమంత్రితో రహస్య భేటీలు ఏమైనా జరిపారా, రహస్యంగా ముఖ్యమంత్రిని కలుస్తున్నారా, కిషన్ రెడ్డి ఏమైనా ముఖ్యమంత్రిని కలుస్తున్నారా అన్నటువంటి ప్రశ్నలు కూడా రాజాసింగ్ వ్యాఖ్యలో మనం కొంత అర్థం చేసుకోవచ్చు. వచ్చే అధ్యక్షుడు ఎవరైనా కానీ సెంట్రల్ కమిటీ నిర్ణయించాలి, కేంద్రం ఆధీనంలో ఉండాలి. అతో పాటు ఇటు ముఖ్యమంత్రిని రహస్య భేటీలు చేయకూడదు. సో రహస్య భేటీలు ఎవరు చేస్తారా అన్నది రాజాసింగ్ మాటల్లో ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ ఇప్పుడు పార్టీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది రాజాసింగ్ పైన, క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకుంటుందా, లేదంటే ఇప్పుడు పార్టీ అలర్ట్ కావాల్సినటువంటి టైమా అన్నది మాత్రం వేచి చూడాలి మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.